హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎగ్జామ్ సెంటర్ సిటీ కొంతమందికి చాలా దూరం రావడం జరిగింది. ఎందుకు ఇలా దూరం వచ్చింది? రెండోది, చాలా మందికి ఎగ్జామినేషన్లో ఫీల్డ్ వర్కర్ పోస్ట్ కూడా ఎగ్జామ్ డీటెయిల్స్ రావడం జరిగింది ఫార్మసిస్ట్తో పాటు. దాని డీటెయిల్స్ ఏంటి, ఆధార్ అన్లాక్ ఎందుకు చేయాలి, అండ్ దెన్ ఫ్రీ ట్రావెల్ పాస్ ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అనే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ 28న ఎగ్జామ్ జరిగే వాళ్ళ ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్ ఆర్ఆర్బి సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరిదైనా రిలీజ్ కాకపోయినా 1-2 డేస్లో రిలీజ్ అవుతుంది. 10 డేస్ ముందు సిటీ ఏదో చెప్తామని చెప్పారు. సో 28th ఎగ్జామ్ ఉన్న వాళ్ళవి 18th రోజు రిలీజ్ చేశారు. 29th వాళ్ళది 19th, 30th వాళ్ళది 20th అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చాలా మందికి ఎగ్జామ్ సెంటర్ చాలా దూరం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఒరిస్సాలో సెంటర్ ఇవ్వడం ఇలా జరిగింది. ఎందుకు ఇలా జరిగిందంటే, అండర్స్టాండ్, ఈ ఒక ఎగ్జామే కాదు, ఏ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఏంటది అంటే, ఆగస్ట్ 17th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. 2024 ఆగస్ట్ 17th ఆర్ఆర్బి పారామెడికల్ కోర్స్కి అప్లై చేసుకోండి అని అప్లికేషన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 16th వరకు 1 month టైం ఇచ్చారు. మీరు ఆగస్ట్లోనే అప్లికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసి ఉంటే, మీరు చేసిన సెంటర్లో వేకెన్సీస్ ఉంటే అక్కడ మీకు వెంటనే ఎగ్జామ్ సిటీ సెంటర్ ఇస్తారు. మీరు లేట్ అవుతున్న కొద్దీ ఆ సెంటర్లో వేకెన్సీ లేకపోతే వేరే సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇమాజిన్, మీరు వైజాగ్లో ఉన్నారు, ఐఎన్ డిజిటల్ సెంటర్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి, 100 మెంబర్స్ ఎగ్జామ్ రాయగలరు. ఫస్ట్ 100కి అక్కడ ఫెయిల్ చేస్తారు. మీరు తర్వాత అప్లై చేస్తే అక్కడ వేకెన్సీ లేదు కాబట్టి వేరే సెంటర్ అలాట్ చేస్తారు. సో మీరు అలా డిలే చేసే కొద్దీ నెక్స్ట్ సెంటర్ అలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. సో సెప్టెంబర్లో లేట్గా అప్లై చేసిన వాళ్ళందరికీ చాలా దూర ప్రాంతాలు రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది అప్లై చేశారు. అప్లై చేయడం వల్ల ఉన్న సెంటర్స్ అన్ని ఫిల్ అయిపోయి చుట్టుపక్కల ఉన్న సెంటర్స్ ఇస్తూ వెళ్ళారు. అందుకు దూరమైన సెంటర్స్ వచ్చాయి. ఇది ఆర్ఆర్బి వాళ్ళు చేసిన తప్పు కాదు. మనం లేట్గా అప్లై చేయడం వల్ల ఉన్న సెంటర్స్ అన్ని ఫిల్ అవ్వడం వల్ల వేరే సెంటర్కి వెళ్ళాల్సి వచ్చింది. సెకండ్ వన్, చాలా మందికి అప్లికేషన్లో ఫీల్డ్ వర్కర్ పోస్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చాయి, ఫార్మసిస్ట్ పోస్ట్ డీటెయిల్స్ వచ్చాయి. అండర్స్టాండ్ దిస్, అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు వీఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ ద పోస్ట్, ఫీల్డ్ వర్కర్ యాజ్ వెల్ యాజ్ ఫార్మసిస్ట్ పోస్ట్. అప్లై చేసేటప్పుడే మీరు ఒకవేళ అప్లై ఫర్ ఆల్ ఎలిజిబుల్ పోస్ట్ అనే ఒక పర్టికులర్ చాయిస్ని సెలెక్ట్ చేస్తే, మనం ఎలిజిబుల్ అయ్యే అన్ని పోస్టులకి ఆ అప్లికేషన్ సేమ్ ప్రైస్కే అప్లై అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు 2 పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో ఫీల్డ్ వర్కర్ పోస్ట్కి ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఆ ఎగ్జామ్ని మర్చిపోయి ఫార్మసిస్ట్ పోస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఫార్మసిస్ట్ పోస్ట్కి ఆ పోస్ట్కి సంబంధం లేదు. మీరు రాసే ఫార్మసిస్ట్ ఎగ్జామ్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, అదే అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ఆధార్ బయోమెట్రిక్. మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కాల్ లెటర్ చూపించిన తర్వాత మన థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి ఆధార్ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. థంబ్ ఇంప్రెషన్ వర్క్ అవ్వాలంటే మీ ఆధార్ని అన్లాక్ చేయాలి. కొంతమంది ఆధార్ని లాక్ చేస్తూ ఉంటారు. ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి హౌ టు అన్లాక్ ఆధార్ అంటే స్టెప్స్ వస్తాయి. సింపుల్గా మీరు గూగుల్ ఆధార్ సైట్లోకి వెళ్ళి మీ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తే ఒక ఓటీపీ పంపుతారు, దాని ద్వారా అన్లాక్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రొసీజర్. ద లాస్ట్ వన్, ఫ్రీ ట్రావెల్ పాస్ అందరికీ రాదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో SC ST కేటగిరీకి మాత్రమే సెకండ్ క్లాస్ స్లీపర్ ఫ్రీ ట్రావెల్ పాస్ దొరుకుతుంది. ఇది కూడా ఎలా వస్తుందంటే, మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ట్రావెల్ పాస్ అనే ఒక కాలమ్ని సెలెక్ట్ చేసి ఎస్ అని పెట్టి మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఆ సైట్లో మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి సిటీ మీ ఎగ్జామ్ సెంటర్ సిటీ అలాట్ అయిన తర్వాత ఆర్ఆర్బి సైట్లోనే మీకు ట్రావెల్ పాస్ ఒకటి రిలీజ్ చేస్తారు. లుక్ అట్ దిస్, ఈ ట్రావెల్ పాస్లో ఒక 14 digit యూనిక్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని నోట్ చేసుకొని మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ అప్లై చేసేటప్పుడు కన్సెషన్ అనే కాలంలో ఈ 14 digit నెంబర్ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు అప్పుడు 0 ప్రైస్తో ఒక టికెట్ ఇస్తారు. అవైలబిలిటీ బట్టి ఒక 0 ప్రైస్తో ఒక టికెట్ ఇస్తారు. అప్పుడు కూడా మీ కేటగిరీ సర్టిఫికేట్ చూపించాల్సి వస్తుంది. SC ST కేటగిరీ టికెట్ ప్లస్ ఈ కన్సెషన్ కోడ్ ఆ రిజర్వేషన్ ఫామ్ మీద పెట్టిస్తే టికెట్ ఇస్తారు. ఈ టికెట్తో మీరు ట్రావెల్ చేయొచ్చు. సో ఇది ఫ్రీ ట్రావెల్ టికెట్ పాస్ గురించి. ఎగ్జామ్ అప్లై చేయడం, ఎగ్జామ్ సెంటర్ రావడం జరిగింది. ఇంకొక 1 weekలో మీకు హాల్ టికెట్ కూడా రావడం జరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ట్రావెల్ సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30కి డోర్స్ క్లోజ్ చేస్తారు. ½ hour ముందు ఉండాలి. 1 నిమిషం లేట్ అయినా వాళ్ళు ఓపెన్ చేయరు, మీరు ఇంత ట్రావెల్ చేసి వేస్ట్ అవుతుంది. సో ప్లాన్ బిఫోర్ హ్యాండ్. ఆల్ ది బెస్ట్.